నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. గార్లదిన్న మండలం కృష్ణాపురంలో బూదేడు పొలంలో 1 ఎకరా 54 సెంట్ల భూమిని తన పాస్బుక్లోకి ఎక్కించాలని చెప్పేసి గత 6 సంవత్సరాల నుంచి కూడా గార్లదిన్న రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నప్పటికీ అక్కడున్నటువంటి అధికారులు ఎవరు స్పందించలేని పరిస్థితి. నిన్నటి దినం అనగా సోమవారం నా పొద్దు ఆ రైతు సూర్యనారాయణ అనే రైతు ప్రజా సమస్యల వేదికలో తన గోడుని అర్జీ రూపంలో కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత నాకున్నటువంటి భూమి రికార్డుల్లోకి ఎక్కిమని చెప్పేసి 6 సంవత్సరాల నుంచి నేను చేస్తే ఎక్కిలేదు కాబట్టి నేను కలెక్టర్ గారి దగ్గర మీ దగ్గరికి వచ్చినానయ్యా అని చెప్పేసి పదే తెలియజేస్తూ ఇక్కడ అందరి దగ్గరికి పోయి విన్నవించుకున్నప్పటికీ న్యాయం జరగలేనప్పటికీ ఆయన చాలా పేదవాడని రైతు నిన్న సూసైడ్ చేసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఆ రైతుకి ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? నా భూమి నాకు ఎక్కిస్తే చాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ఆ రైతు ఇవాళ వాళ్ళ రెవెన్యూ వాళ్ళు స్పందించి ఉండింటే ఈ పొద్దు ఆ రైతు ఉండేవాడు. ఆ రైతు చావుకి కారణము రెవెన్యూ అధికారులే దాని బాధ్యత వహించాలని, ఆ కుటుంబం వీధులు పాలైపోయింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక ప్రజా సంఘాలుగా, ఒక రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇలాంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఎక్కడ పోయినా కూడా సమస్యలే ఎక్కువైతున్నాయి. ఇప్పుడు కూడా ఎక్కువైపోయినాయి. మొన్న కంబదూరులో ఒక సమస్య రెవెన్యూది, నిన్న కూడేరులో చెరువునంతా కబ్జా చేసినటువంటిది ఒక పక్క. తర్వాత నీకు ప్రతి ఏరియాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు తక్షణమున ఒక అర్జీ ఇచ్చినప్పుడు దానిపైన నిష్పక్షపాతంగా వ్యవహరించి దాని విచారణ జరిపి ఆ రైతుకు న్యాయం జరిగితే ఆ రైతు ఈ విధంగా చనిపోయే పరిస్థితులు రెవెన్యూ అధికారులు కల్పించే పరిస్థితి వచ్చిందంటే ఇటు అధికారుల దగ్గర న్యాయం జరగక, ఇటు నీకు గత ప్రభుత్వంలో న్యాయం జరగక, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగక మరి ఎవరి దగ్గరికి పోవాలి? రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోక ఎవరైనా ఉంటే చెప్పొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు కదా. తక్షణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ రైతును అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జిల్లా వ్యాప్తంగా కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సమస్యలపైన సపరేట్గా ఏ సమస్య ఆత్మహత్య చేసుకున్నాడంటే రైతు, ఆ రైతుని పైన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఏమి కథ అని చెప్పేసి లోతుగా విచారణ జరపాలి. ఆ రైతుకు న్యాయం జరగాలి. లేని పక్షంలో బలమైన ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ. నా పేరు వీరేంద్ర, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున గార్లదిన్న మండలంలో సూర్యనారాయణ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం జరిగింది. దీనికి కారణం పూర్తి స్థాయిలో ప్రభుత్వము అని తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మనం ఒకటే గమనించాలి, రైతులకి ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నాడు. అలాంటి ప్రభుత్వాలే ఈరోజు రైతుకు న్యాయం చేసే దాంట్లో విఫలమైనాయంటే ఇంకా ఎవరు న్యాయం చేస్తారో రైతులకి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ బిడ్డలు ఏ విధంగా చదువుకుంటారు, ఉన్నత చదువులు కానీ ఇంకో చదువులు కానీ, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఉన్నటువంటి భూమి పరిష్కారం చేయలేకపోయాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు మారినా రైతుల కష్టం మాత్రం అలాగే ఉంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి ఆ రైతు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రజా సంఘాలని కలుపుకొని తెలియజేస్తూ ఉన్నాం. ఎక్స్గ్రేషియా ఆ రైతు కుటుంబానికి 50 లక్షల దానా ప్రకటించాలని మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ బిడ్డలు కూడా ఉన్నత చదువులకి సహకారం పూర్తి స్థాయిలో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. అనంతపురం జిల్లా సింగనమల మండలం గార్లదిన్న మండలం కృష్ణాపురం గ్రామానికి చెందినటువంటి ఏదైతే రైతు సూర్యనారాయణ గారు ఆత్మహత్య చేసుకున్నారో ఆత్మహత్యకు ప్రధాన కారణంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వాళ్ళ యొక్క కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి వాళ్ళకి 50 లక్షల వరకు ఆర్థిక
ఇంకా సపోర్ట్ చేయవలసిందిగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాము. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతులకు తగిన న్యాయం జరగకపోగా వాళ్ళ భూ పరిష్కారాలు చేయలేనటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది. ఇలాంటి చర్యలు జరగకోకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకు తగు న్యాయం జరిగే విధంగా చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.